ఈ రోజుల్లో ఎవరెన్ని కామెంట్స్ చేసినా మన పని మనం సైలెంట్గా చేసుకుంటూ పోవడమే కరెక్ట్. మేక్ ఇన్ భారతదేశం అసలు ఏమైంది, ఎక్కడికి చేరింది అని వెటకారమాడిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక సాలిడ్ ఆన్సర్ దొరికింది. అదేంటంటే మనం ఏకంగా 100 ఎలక్ట్రిక్ బస్సులను మన క్లోజ్ కంట్రీ అయిన మారిషస్కు పంపిస్తున్నాం. ఇదొక పెద్ద రికార్డ్ అనే చెప్పాలి. డిఫెన్స్, డిప్లొమాటిక్ సెక్టార్స్లో మాత్రమే కాదు, గ్రీన్ ఎనర్జీ ఫీల్డ్లో కూడా మన భారతదేశం ఏ రేంజ్లో దూసుకుపోతుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పటి వరకు మన దేశం చేసుకున్న అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సుల ఎక్స్పోర్ట్ డీల్ ఇదే. అసలు ఈ బస్సుల స్పెషాలిటీ ఏంటి, మన కంపెనీలకు ఇలాంటి భారీ కాంట్రాక్ట్స్ ఎందుకు క్యూ కడుతున్నాయో ఒక్కసారి డీటెయిల్డ్గా చూద్దాం. మేక్ ఇన్ భారతదేశం మాత్రమే కాదు, ఇప్పుడు మేక్ ఫర్ ది వరల్డ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మన ఫారిన్ మినిస్టర్ అజయ్ శంకర్ గారు ఈ డీల్లో లాస్ట్ బ్యాచ్ కింద ఒక 90 బస్సులను మారిషస్ ప్రైమ్ మినిస్టర్ నవీన్ చంద్ర రామ్ గులాంకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ బస్సులేవో ఆషామాషివి కాదు, ఇవన్నీ స్విచ్ ఈవీ 12 మోడల్స్. మారిషస్లోని నేషనల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు వీటిని ఆపరేట్ చేస్తారు. ఓపెన్ టెండర్ ద్వారా మన కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ ఈ కాంట్రాక్ట్ దక్కించుకుంది. టెక్నికల్గా చూస్తే ఒక్కో బస్సులో 45 మంది సూపర్ కంఫర్టబుల్గా జర్నీ చేయొచ్చు. స్విచ్ ఐఓఎన్ టెలిమాటిక్ సిస్టమ్ ఉండడం వల్ల బస్సు ఎక్కడుందో దాని కండిషన్ ఏంటో లైవ్లో ట్రాకింగ్ చేసుకోవచ్చు. పైగా ఎగుడు దిగుడు రోడ్ల మీద కూడా బ్యాలెన్స్ తప్పకుండా వెళ్లేందుకు బస్సు ఫ్లోర్ మీదే లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలు ఫిట్ చేశారు. డ్యూయల్ గన్ ఛార్జింగ్ సిస్టమ్ వల్ల చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కించేయచ్చు. ఇదంతా ఒకెత్తైతే ఈ డీల్ వల్ల మన భారతదేశానికి చాలా పెద్ద లెవెల్లో లాభం ఉంది. ఫస్ట్ పాయింట్, ఆఫ్రికా హిందూ మహాసముద్రం చుట్టుపక్కల ఈవీ బస్సుల పేరుతో డామినేట్ చేయాలని చూస్తున్న చైనాకు ఇది పెద్ద చెక్ పెట్టినట్టే. మన టెక్నాలజీ వరల్డ్ వైడ్గా గట్టి కాంపిటీషన్ ఇవ్వడానికి రెడీ అని ప్రూవ్ చేశాం. సెకండ్ పాయింట్, 2030 కల్లా వాళ్ళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మొత్తం ఎలక్ట్రిక్ అయిపోవాలని మారిషస్ టార్గెట్ పెట్టుకుంది. దానికి మనమే అతిపెద్ద పార్ట్నర్ అయ్యాం. థర్డ్ పాయింట్ ఏంటంటే హిందూజా గ్రూప్ వాళ్ళ బ్రాంచ్ అయిన స్విచ్ మొబిలిటీ సత్తా ఇప్పుడు గ్లోబల్గా తెలిసిపోతుంది. వాళ్ళు ఇప్పటికే 2400కు పైగా ఎలక్ట్రిక్ బస్సులు ఎక్స్పోర్ట్ చేశారు. రాబోయే 2026 నాటికి మన ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్స్పోర్ట్స్ $5 బిలియన్ దాటిపోతాయని ఒక ఎస్టిమేషన్ ఉంది. నెట్ జీరో వైపు వెళ్తున్న ఆఫ్రికా, గల్ఫ్ దేశాలకు ఇప్పుడు మన భారతదేశం ఒక నమ్మకమైన బ్రాండ్లా మారిపోయింది. రాబోయే రోజుల్లో మిగతా ఆఫ్రికన్ కంట్రీస్ కూడా మన బస్సుల కోసం ఆర్డర్స్ ఇచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. మన ప్రొడక్ట్స్ క్వాలిటీ చూసి వాళ్ళు చైనా బస్సులను పక్కన పెట్టేస్తున్నారు. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్ డబుల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో మనకు బాగా తెలుసు. అమెరికా, కెనడా, యూరోపియన్ యూనియన్ లాంటి పాశ్చాత్య దేశాల బిహేవియర్ చూస్తుంటే రష్యా లాంటి దేశాలతో మనకున్న ఫారిన్ పాలసీనే కరెక్ట్ అనిపిస్తుంది. మన ముందు ఫుల్ ఫ్రెండ్షిప్ అంటారు, తీరా అవసరం వచ్చినప్పుడు మన భారతదేశం మీదే క్వశ్చన్స్ వేసి బురద జల్లుతారు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కూడా అదే చేసింది. మనం వాళ్ళతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోబోతున్నాం. అంతా సాఫీగా సాగుతుంది అనుకునే టైంలో పాకిస్తాన్తో కలిసి వాళ్ళు ఒక చీప్ ట్రిక్ ప్లే చేశారు. యూరోపియన్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ కాజా క్లాస్ పాకిస్తాన్ టూర్కి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆకాశానికి ఎత్తేస్తే మనకి ప్రాబ్లం లేదు. పాకిస్తాన్ ఒక పెద్ద రీజనల్ పవర్ అని పొగిడినా మనం పట్టించుకోము. కానీ పాకిస్తాన్తో మీటింగ్ అయ్యాక ఇచ్చిన జాయింట్ స్టేట్మెంట్లో పని కట్టుకుని మరీ మన జమ్మూ కాశ్మీర్ పేరు లాగారు. రష్యా యుక్రెయిన్ వార్తో జమ్మూ కాశ్మీర్ ఇష్యూని ఈక్వల్ చేస్తూ రెండింటిని ఐక్యరాజ్య సమితి రూల్స్ ప్రకారం సాల్వ్ చేసుకోవాలి అని స్టేట్మెంట్ వదిలేరు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. కాశ్మీర్ అనేది మన భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉన్న ఇంటర్నల్ మ్యాటర్. దీంట్లో థర్డ్ పార్టీ ఎంట్రీ అస్సలు యాక్సెప్ట్ చేసేది లేదు అని మనం దశాబ్దాలుగా మొత్తుకుంటున్నా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ లాంటి దేశాలు విడిగా మనతో చాలా క్లోజ్గా ఉంటాయి. కానీ మొత్తం 27 దేశాల యూరోపియన్ యూనియన్ గ్రూప్ ముసుగు వేసుకుని మాత్రం ఇలా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఎంఎస్సి ప్లస్ స్టేటస్ ఇచ్చి జీరో ట్యాక్స్లు వేస్తూ మనకి కౌంటర్ ఇస్తుంటారు. దీన్ని మనం క్వశ్చన్ చేస్తే మాది సమ్మిళిత ఆర్గనైజేషన్, ఎవరి మీద కంట్రోల్ ఉండదు అని సిల్లీ రీజన్స్ చెప్తారు. దీనివల్ల మన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోదు. కానీ ఇలాంటివి మళ్ళీ జరగకుండా వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇవ్వాల్సిన టైం అయితే వచ్చింది. వాళ్ళు ఇలా పదే పదే మన ఇంటర్నల్ మ్యాటర్స్లో ఎంటర్ అవ్వడం మన గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంది. మన మార్కెట్ సైజ్ ఎంత పెద్దదో వాళ్ళకి తెలుసు. మనతో ట్రేడ్ డీల్ క్యాన్సిల్ అయితే వాళ్ళకే ఎక్కువ లాస్ అని కూడా తెలుసు.
అయినా సరే పాకిస్తాన్తో కలిసి ఇలాంటి ఇరిటేటింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం వాళ్ళకే నష్టం. మరోవైపు నేపాల్ సంగతి చూస్తే వాళ్ళ కొత్త ప్రైమ్ మినిస్టర్ బాలెన్ షా బిహేవియర్ చాలా విచిత్రంగా ఉంది. కాలాపాని, లిపులేక్, లింపియాదురా బోర్డర్ వివాదం ఎప్పటి నుంచో నడుస్తున్నది. ఇందులో మన భారతదేశానికి చెక్ పెట్టాలని, బ్రిటన్ వాళ్ళని మధ్యలో లాగాలని వాళ్ళు ఒక ప్లాన్ వేశారు. బ్రిటిష్ టైంలో జరిగిన సుకౌలి ట్రీటీలో బ్రిటన్ కూడా ఉంది. కాబట్టి మీరే వచ్చి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అని తన చీఫ్ అడ్వైజర్ కుమార్ భయం జుంకర్ను బ్రిటిష్ అంబాసిడర్ రాక్ఫిన్ దగ్గరికి మీటింగ్కి పంపారు. నేపాల్ అడ్వైజర్ వెళ్ళి బ్రిటిష్ వాళ్ళని చాలా బ్రతిమలాడాడు. దానికి వాళ్ళు, అది మీకు మన భారతదేశానికి మధ్య ఉన్న బేసిక్ ఇష్యూ, మేమెందుకు తలదూరుస్తాం, అసలు మాకు ఆ ఇంట్రెస్ట్ లేదు అని సింపుల్గా హ్యాండ్ ఇచ్చారు. దాంతో నేపాల్ అడ్వైజర్ ఖాళీ చేతులతో వెనక్కి రావాల్సి వచ్చింది. తమకు ఫుల్ సపోర్ట్గా ఉంటుందనుకున్న బ్రిటన్ కూడా అలా సైడ్ అయిపోవడంతో నేపాల్కు పెద్ద షాక్ తగిలింది. నేపాల్ ప్రతిసారి ఇలా వేరే దేశాలను మనకు వ్యతిరేకంగా తీసుకురావాలని చూసి ఫెయిల్ అవుతూనే ఉంది. బ్రిటన్ లాంటి దేశాలకు ఇప్పుడు మన భారతదేశంతో ఉన్న ఎకనామిక్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. అలాంటిది నేపాల్ మాట విని మనతో ఎందుకు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటారు? అందుకే వాళ్ళు చాలా క్లవర్గా మేము ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వము అని తేల్చి చెప్పేశారు. ఇదిలా ఉంటే మిడిల్ ఈస్ట్లో సీన్ మొత్తం వేరే లెవెల్లో ఉంది. ఇజ్రాయెల్ ఆర్మీ లెబనాన్లోని హిజ్బుల్లా మీద విరుచుకుపడుతున్నారు. ఏకంగా 7 కిలోమీటర్లు లెబనాన్ లోపలికి చొచ్చుకుపోయి బ్యూఫోర్డ్ క్లిఫ్స్ లాంటి పెద్ద ఏరియాలను తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. గత 26 ఏళ్లలో ఇజ్రాయెల్ ఇంత దారుణంగా లెబనాన్ లోపలికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. అక్కడితో ఆగుతారా అంటే అది లేదు. లిటానీ నది దాటి ఏకంగా 40 కిలోమీటర్ల లోపల ఉన్న జహ్రానీ నది వైపు కూడా వెళ్తామని ఆ ఏరియా మొత్తం వార్ జోన్గా డిక్లేర్ చేసి అక్కడి వాళ్ళంతా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ హడావిడంతా చూసి ఇరాన్ వాళ్ళు కాల్పుల వివరణ టాక్స్ నుండి సడన్గా తప్పుకున్నారు. కండిషన్స్ ఏవి అప్లై అవ్వట్లేదు కాబట్టి మేము మాట్లాడమని ఇరాన్ తేల్చి చెప్పేసింది. సరిగ్గా ఇక్కడే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎంటర్ అయ్యాడు. ట్రంప్ బిహేవియర్ గురించి మనకు తెలిసిందే కదా. ఆయనకు ఎప్పుడు ఎలా కోపం వస్తుందో ఎవరికీ తెలియదు. వెంటనే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహుకి ఫోన్ చేసి లెబనాన్ నుంచి మీ మిలిటరీని వెనక్కి తీసుకోండి అని గట్టిగా చెప్పాడు. ట్రంప్ ప్రెషర్ తట్టుకోలేక నెతన్యాహు కూడా ఓకే అన్నాడు. బీరూట్కి ఇక ఆర్మీని పంపమని ఒప్పేసుకున్నారు. ఇంతేనా అంటే కాదు. ట్రంప్ ఏకంగా హిజ్బుల్లా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లీడర్స్తో కూడా డైరెక్ట్గా మాట్లాడి వాళ్ళని కూడా దాడులు ఆపమని కన్విన్స్ చేశాడట. వాళ్ళు ఇజ్రాయెల్పై అటాక్స్ చేయరు, ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ నుంచి వెనక్కి వస్తున్నారు అని ట్రంప్ అఫీషియల్గా అనౌన్స్ చేశాడు. కానీ ఇజ్రాయెల్ ట్రాక్ రికార్డ్ చూస్తే వాళ్ళు ట్రంప్ మాట ఎంతవరకు వింటారో, ప్రాక్టికల్గా అది ఎంత వర్కౌట్ అవుతుందో మనం వేచి చూడాల్సిందే. ఇజ్రాయెల్ ఎప్పుడు పైకి ఓకే అని చెప్పి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి నచ్చినట్టే చేస్తారు. నెతన్యాహుకి లోకల్గా పాలిటిక్స్లో చాలా ప్రెషర్ ఉంది కాబట్టి ఆయన ట్రంప్ మాట విని పూర్తిగా వెనక్కి తగ్గుతాడా అనేది పెద్ద సస్పెన్స్. ఇక మన భారతదేశం డిఫెన్స్ విషయానికి వస్తే మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ గారు ఫ్రాన్స్లో ఒక ఇంపార్టెంట్ 3 రోజుల టూర్లో ఉన్నారు. అక్కడ ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ టాప్ అఫీషియల్స్తో పాటు రఫేల్ జెట్స్ తయారు చేసే డాసాల్ట్ ఏవియేషన్తో, మిసైల్స్ తయారు చేసే ఎంబీడీఏ కంపెనీ వాళ్ళతో సీరియస్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. మన ఎయిర్ ఫోర్స్ కోసం చాలా క్రూషియల్ అయిన మైక్రా, స్కాల్ప్ మిసైల్స్ వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నారు. వీటన్నిటికీ మించి ఒక భారీ మెగా డీల్ రెడీ అవుతుంది. ఏకంగా 3,25,000 కోట్ల రూపాయలతో 114 రఫేల్ ఫైటర్ జెట్స్ కొనడానికి మన గవర్నమెంట్ ఫ్రాన్స్కి లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ పంపింది. ఇంకో 3 నెలల్లో వాళ్ళు దీనికి అఫీషియల్ కొటేషన్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్లో ప్రైస్ డీటెయిల్స్, డెలివరీ టైం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఆ తర్వాత మన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ దానికి ఫైనల్ అప్రూవల్ ఇస్తుంది. ఇదంతా కంప్లీట్ అయ్యి డీల్ సైన్ చేయడానికి కనీసం ఒక 6-7 నెలలు టైం పడుతుంది అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. రఫ్గా లెక్కలేసుకుంటే ఒక్కొక్క రఫేల్ జెట్కి 2,850 కోట్లు ఖర్చు అవుతుంది. చాలామందికి డౌట్ రావచ్చు, ఒక్క జెట్కి ఇంత రేటు ఎందుకు అని. కానీ రక్షణ డీల్స్లో క్యాలిక్యులేషన్స్ చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. ఇందులో మన భారతదేశానికి తగ్గట్టుగా చేసే స్పెషల్ మోడిఫికేషన్స్, డెడ్లీ వెపన్స్ ప్యాకేజీ, అప్గ్రేడ్లు, లైఫ్ టైం మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్నీ కలిసి ఉంటాయి. అందుకే ఆ బడ్జెట్ అంత భారీగా ఉంటుంది. ఈ జెట్స్ మన ఎయిర్ ఫోర్స్లోకి వస్తే మన పవర్ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. పాకిస్తాన్, చైనా లాంటి దేశాలకు మన ఎయిర్ ఫోర్స్ పేరు చెబితేనే భయం పుట్టేలా ఈ రఫేల్స్ జెట్స్ మనకి ప్లస్ అవుతాయి. పైగా ఫ్రాన్స్ వాళ్ళు మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు.
దీనివల్ల ఫ్యూచర్లో మన దేశంలోనే ఇలాంటి జెట్స్ తయారు చేసుకునే కెపాసిటీ మనకు వస్తుంది. లాస్ట్గా మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో కొత్త గవర్నమెంట్ వచ్చాక మన భారతదేశంతో ఆగిపోయిన బోర్డర్ టాక్స్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. జూన్ 8న ఢిల్లీలో మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్తో బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ మీటింగ్ జరగబోతుంది. బంగ్లాదేశ్ నుంచి వాళ్ళ డెలిగేషన్ టీం వచ్చి మన అఫీషియల్స్తో చాలా సీరియస్ ఇష్యూస్ పైన మాట్లాడతారు. బోర్డర్లో కంచె వేయడం, స్మగ్లింగ్ ఆపడం, ఇల్లీగల్గా జరిగే చొరబాట్లు, మన జవాన్లపై వాళ్ళు చేసే దాడులు, అక్రమంగా వలస వచ్చిన వారిని వెనక్కి పంపించడం లాంటి చాలా సెన్సిటివ్ టాపిక్స్ మీద గట్టిగా మాట్లాడుకోబోతున్నారు. లాస్ట్ మీటింగ్ 2025 ఆగస్టులో ఢాకాలో జరిగింది. అప్పట్లో మన వాళ్ళు అక్కడికి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు ఫుల్ ఫోకస్తో ఢిల్లీలో మీట్ అవుతున్నారు. బంగ్లాదేశ్లో రీసెంట్గా జరిగిన పొలిటికల్ చేంజెస్ తర్వాత మన బోర్డర్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అక్కడి గవర్నమెంట్ మారినప్పటి నుంచి బోర్డర్ దగ్గర ఇల్లీగల్ యాక్టివిటీస్ పెరిగాయి అని కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. నకిలీ కరెన్సీ బోర్డర్ దాటించడం లాంటి క్రైమ్స్ కూడా జరుగుతున్నాయి. అందుకే మన గవర్నమెంట్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గట్టి స్టెప్స్ తీసుకుంటుంది. మన సెక్యూరిటీ ఫోర్సెస్కి ఫుల్ పవర్స్ ఇచ్చి బోర్డర్ని సీల్ చేయాలని చూస్తున్నారు. బంగ్లాదేశ్ అఫీషియల్స్తో జరిగే ఈ మీటింగ్లో మన వాళ్ళు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇలా ఒక పక్క ఎకనామిక్ డీల్స్తో దేశాన్ని డెవలప్ చేస్తూనే ఇంకో పక్క డిఫెన్స్ స్ట్రాటజీస్తో మన బోర్డర్స్ని సేఫ్గా ఉంచుకుంటూ మన భారతదేశం గ్లోబల్ పాలిటిక్స్లో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదుగుతుంది. మిగతా దేశాలు ఎన్ని కుట్రలు చేసినా మన గవర్నమెంట్ తీసుకుంటున్న పర్ఫెక్ట్ డెసిషన్స్ వల్ల ఫ్యూచర్ అంతా మనదే అని క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.